చూసుకున్నట్టయితే నెంబర్ 1 మల్టిపుల్ అల్లీల్స్ లేదా బ్లడ్ గ్రూప్స్ గురించి ఒక 8 మార్క్ క్వశ్చన్. సెకండ్ది సెక్స్ డిటర్మినేషన్ అని ఒక క్వశ్చన్. ఇంకొకటి సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్ల నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ 100% ఎగ్జామ్లో వస్తూనే ఉంది. కాబట్టి ఈ 3 క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ అయినటువంటి ఏబిఓ బ్లడ్ గ్రూప్ దట్ ఈస్ మల్టిపుల్ అలీల్స్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. నెంబర్ 1 ఇక్కడ ఒక విషయం కూడా చూసుకోవాలి. మన శరీరంలో మన సెల్స్లో క్రోమోజోమ్స్ అన్ని డిప్లాయిడ్ కండిషన్. అంటే ఏంటంటే హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ బిలాంగ్స్ టు అవర్ మదర్ అండ్ హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్ బిలాంగ్స్ టు అవర్ ఫాదర్. టోటల్ గా మన బాడీలో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి లేదా 23 పెయిర్స్ అని అంటారు. 23 పెయిర్స్ లో హాఫ్ పార్ట్ ఫాదర్ హాఫ్ పార్ట్ మదర్ క్రోమోజోమ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది. ఏంటంటే ఈ యొక్క 23 క్రోమోజోమ్స్ లో 22 క్రోమోజోమ్స్ ని ఆటోజోమ్స్ లేదా వెజిటేటివ్ క్రోమోజోమ్స్ అని అంటారు. అంటే మనిషి శరీరంలో ఉన్నటువంటి 23 పెయిర్స్ క్రోమోజోమ్స్ లో 22 పెయిర్స్ వచ్చి ఆటోజోమ్స్ అని లేదా వెజిటేటివ్ క్రోమోజోమ్స్ అని అంటారు. ఆటోజోమ్స్ లేదా వెజిటేటివ్ క్రోమోజోమ్స్ అంటే అర్థం ఏంటంటే దీస్ క్రోమోజోమ్స్ ఫంక్షన్స్ ఆల్ ది essentials required for a cell to grow or to function. రిమైనింగ్ 1 పెయిర్ ఉంది, దట్ ఈస్ దాన్ని అల్లోజోమ్ లేదా రీప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ అని అంటారు. హ్యూమన్ బీయింగ్ లో ఎక్స్ అండ్ వై ఆర్ ది సెక్స్ క్రోమోజోమ్స్ అని పిలుస్తారు. ఎందుకు దీన్ని అల్లోజోమ్ లేదా రీప్రొడక్టివ్ క్రోమోజోమ్ అని అన్నారంటే కారణము ఈ యొక్క సెక్స్ క్రోమోజోమ్ వల్ల మాత్రమే the organism the individual sex is determined, whether it is a male or a female is determined by the X and Y chromosome only. ఇది ఒక ఇష్యూ. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పేరెంట్స్ లో నుంచి కానీ మనం చూసుకున్నట్టయితే మన శరీరంలో ఈ 46 క్రోమోజోమ్స్ లో ఇట్ సైడ్ 23 క్రోమోజోమ్స్ ఇట్ సైడ్ 23 క్రోమోజోమ్స్. అవునా? ఇది ఫాదర్ నుంచి ఇది మదర్ నుంచి. ఇక్కడ ఇంకొక విషయం చూసుకోవాలి. ఏ నుంచి BCDEF ఇది ఒక సెట్, ఇటు సైడ్ ABCDEF ఇది ఒక సెట్. అంటే ఇక్కడ మనిషి శరీరంలో క్రోమోజోమ్స్ హోమోలాగస్ క్రోమోజోమ్ అంటారు. హోమోలాగస్ క్రోమోజోమ్ అంటే ఏంటంటే మదర్ లో నుంచి వచ్చినటువంటి 23 క్రోమోజోమ్లు, ఫాదర్ లో నుంచి వచ్చినటువంటి 23 క్రోమోజోమ్స్ వాటి సంఖ్యతో ప్రాపర్ గా కలిసి ఒక పెయిర్ గా ఏర్పడుతుంది. దాన్ని హోమోలాగస్ క్రోమోజోమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ABCDE ఇది ఫాదర్ నుంచి వచ్చింది అనుకుంటే, ఇది మదర్ నుంచి వచ్చింది అనుకోండి క్రోమోజోమ్స్. ఈ A అనేది ఈ యొక్క A తోనే కనెక్ట్ అయి ఉంటుంది. అంటే రెండు ఒక చోటే ఉంటుంది. దాన్ని హోమోలాగస్ అని అంటారు. అంటే ఫాదర్ లో ఉండే 26 క్రోమోజోమ్స్, మదర్ లో ఉండే 26 క్రోమోజోమ్స్ ని వరుసగా ABCD లాగా మనం అరేంజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 23. మనకి ABCD అయితే 26 ఉన్నాయి. ఇక మనం 23 లెక్క పెట్టుకుంటే B అనే క్రోమోజోమ్ మదర్ది, B అనే క్రోమోజోమ్ ఫాదర్ది. ఇవి రెండు ఎక్కడ ఉంటాయి? పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ లో నుంచి వచ్చినట్టు 23 క్రోమోజోమ్స్, మదర్ లో వచ్చినట్టు 20 క్రోమోజోమ్స్ ఎట్లా పడితే అట్లా కలవు. ఇటు సైడ్ ఏ ప్యాటర్న్ తో ఉందో ఇటు సైడ్ ఏ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ తోనే అవి కలుస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పెయిర్ క్రోమోజోమ్ ఒకవేళ ఇట్ ఈస్ ఏ సైజ్ ఆఫ్ ది సెల్ గురించి డిటర్మైన్ చేస్తే, ఒకవేళ రెండోది ఫంక్షన్ ఆఫ్ ది సెల్ డిటర్మైన్ చేయొచ్చు. లేదా మూడవది ఒకవేళ అది కలర్ ఆఫ్ ది సెల్ డిటర్మిన్ చేస్తే, అంటే ఇక్కడ ఏంటి ఫాదర్ లో ఉండే థర్డ్ క్రోమోజోమ్ లేదా మదర్ లో ఉండే థర్డ్ క్రోమోజోమ్ ఏ పని అయితే చేస్తుందో అవి కూడా అదే పని చేస్తుంటాయి. ఇటు సైడ్ ఫాదర్ ది C క్రోమోజోమ్ కలర్, మదర్ ది కూడా C క్రోమోజోమ్ కలర్ ఉంటుంది. అంతేగాని అక్కడ సైజ్ కి
రాదు అంటే దాన్ని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటారు. హోమోలాగస్ క్రోమోజోమ్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క ఫాదర్ నుంచి వచ్చేటువంటి క్రోమోజోమ్స్ ఈ పక్క మదర్ నుంచి క్రోమోజోమ్స్ అవి ప్రాపర్ గా ఏవైతే ఒక సీక్వెన్స్ గా అరేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రతి జీన్ కి మామూలుగా ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉంటుంది. సో జీన్ ని ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ని అలీలి అని అంటారు. ఇప్పుడు అలీలి మనం మల్టిపుల్ అలీలీస్ గురించి మనం చదువుతాం. సాధారణంగా అలీలి అంటే ఆ యొక్క ప్రతి జీన్ కి ఒక ఆల్టర్నేట్ ఫామ్ ఉంటుంది, దాన్ని అలీలి అన్నారు. ఇప్పుడు మల్టిపుల్ అలీలి అంటే అంటే టూ ఆర్ మోర్, వెన్ టూ ఆర్ మోర్ ఆర్ కెన్ సే మోర్ దెన్ టూ అలీలిక్ ఫార్మ్స్. రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. వెన్ టూ ఆర్ మోర్ అని చెప్పవచ్చు, లేదా మోర్ దెన్ టూ అలీలిక్ ఫార్మ్స్ అక్కర్స్ అట్ సేమ్ లోకస్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్. సేమ్ లోకస్ ఆఫ్ క్రోమోజోమ్ అంటే ఏంటి? ఇది ఒక క్రోమోజోము, ఇది ఒక క్రోమోజోమ్. ఇవి రెండు ఏమిటి? హోమోలాగస్ క్రోమోజోము, ఇది లోకస్. అవునా? సో when two or more allele forms occurs the same locus of homologous chromosome of organism, దాన్నే మల్టిపుల్ allele అంటారు. if this multiple is exhibited by a specific population, దాన్ని మల్టిపుల్ allelism అంటారు. ఇటువంటి లక్షణాలు కనబరుస్తున్నటువంటి ఆ యొక్క జనాభాని మల్టిపుల్ allelism అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ జీనోటైప్ ఆఫ్ మల్టిపుల్ allelism అంటే n into n plus 2/1. Is it n into n plus 1/2? n into అంటే n అంటే నెంబర్ ఆఫ్ alleles, n అంటే నెంబర్ ఆఫ్ alleles. ఇది బేసిక్ నెంబర్. ఇక్కడ బ్లడ్ గ్రూప్స్ లో ఒక చిన్న గమ్మత్ ఏంటంటే these alleles are not dominant or recessive, but they are co-dominant. అంటే ఏంటి? మనము 10th క్లాస్ లో చదువుకున్నాం. there are two types of genes అని అన్నాం. ఏంటిది? డామినెంట్ జీన్, రెసెసివ్ జీన్. అంటే క్యాపిటల్ T is equal to టాల్ ప్లాంట్ అన్నాం. క్యాపిటల్ T స్మాల్ t is equal to అప్పుడు కూడా టాల్ అన్నాం. కారణం ఏంటంటే డామినెంట్ డి ఉంది కాబట్టి. కానీ బ్లడ్ గ్రూప్ లో అలా సిచ్యువేషన్ వేరు. బ్లడ్ గ్రూప్ లో సిచ్యువేషన్ వేరు. ఏ అనే జీన్ ఉన్నప్పుడు ఏ బ్లడ్ గ్రూప్, బి అనే జీన్ ఉన్నప్పుడు బి గ్రూప్ ఉంటే దాంతో పాటు ఏ ప్లస్ బి రెండు జీన్స్ కలిగి ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ గా వస్తుంది. అంటే కో డామినెంట్. బి ఇస్ నాట్ డామినేటింగ్ అని ఏ, ఆర్ ఏ ఇస్ నాట్ డామినేటింగ్ బి. కాకపోతే ఇక్కడ అల్లెలిక్ ఫార్మ్స్ లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఒకటి అల్లెలి ఏ, అల్లెలి బి, లేదా ఆ రెండు కూడా లేనటువంటిది I0 లేదా IO అని పెట్టడము జరుగుతుంది. ఇక్కడ కార్ల్ ల్యాండ్స్టైనర్ is the first scientist who described about blood groups in human being. అలా అతను బ్లడ్ గ్రూప్స్ పైన ఆ యొక్క డిస్కవర్ చేసినందువల్ల, ప్రపోజ్ చేసినందువల్ల ఉన్నటువంటి విషయాన్ని బహిర్గతం చేయడం వల్ల 1930లో అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఇన్ ఫిజియాలజీ ఆఫ్ మెడిసిన్. ఫిజియాలజీ ఆఫ్ మెడిసిన్ లో 1930లో అతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కాన్సెప్ట్ ఒకటి కాన్సెప్ట్ యాంటీజెన్స్. ఇట్స్ ఆల్సో ఏ ప్రోటీన్. బ్లడ్ గ్రూప్ సంబంధించి యాంటీజెన్స్ వల్లే ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ అనేది డిసైడ్ అవుతుంది అని అతను అర్థం చేసుకొని బ్లడ్ గ్రూప్స్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు యాంటీజెన్స్ అంటే ఏంటి? ఇది కూడా ఒక ప్రోటీన్. ఇట్స్ కార్బోహైడ్రేట్ షుగర్. ఇట్స్ కార్బోహైడ్రేట్ గ్రూప్ బిలాంగ్స్ టు షుగర్ పాలిమర్ బౌండెడ్ టు లిక్విడ్ మాలిక్యూల్ ప్రొట్రూడింగ్. అంటే ఇక్కడ చూడండి, ఈ యాంటీజెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఒక ఆర్బిసి పైన ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ కి అతికించబడినటువంటి ఒక కార్బోహైడ్రేట్ గ్రూప్ విచ్ ఇస్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ది లిక్విడ్ అండ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది ప్లాస్మా మెంబ్రేన్. ఇది ఒక యాంటీజెన్. అవునా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ 1, ఇక్కడ ఏ అనే యాంటీజెన్ ఉంది అంటే అంటే బ్లడ్ గ్రూప్స్ ఆర్ డిఫైన్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ యాంటీజెన్స్. ఏ అనే యాంటీజెన్ ఉంటే ఏ అని, బి అనే యాంటీజెన్ ఉంటే బి అని, లేదా రెండు కూడా లేకపోతే ఓ అని, లేదా రెండు ఉన్నట్టయితే ఏబి బ్లడ్ గ్రూప్ అని అర్థము. ఈ యాంటీజెన్స్ ని ఇంకొక పేరు కూడా పిలుస్తారు ఐసో హైడ్రోజన్స్.
అగ్లిడోజెన్స్, ఐసో అగ్లిడోజెన్స్ అని ఈ యొక్క యాంటీజెన్స్ కి ఇంకొక పేరు ఐసో అగ్లిడోజెన్స్ అనే ఒక పేరు ఉంది. కారణం ఏంటంటే సిమిలర్ ఏ అనే యాంటీజెన్ ఏ అనే యాంటీబాడీతో ఏమవుతుందంటే ఎప్పుడు కూడా రియాక్షన్ జరుగుతుంది. దాన్నే ఇన్కంపాటబిలిటీ, అంటే ఎక్కడ కూడా అడ్జస్ట్ అవ్వడము సరిపోవడం అనేది జరగదు. కాబట్టి దీన్ని ఐసో అగ్లిటేషన్ జెన్స్ దేనికి లీడ్ అవుతుందంటే ఐసో అగ్లిటేషన్ అంటే క్లంపింగ్ ఆఫ్ బ్లడ్. అంటే ఒక బ్లడ్ ఒక లిక్విడ్ ఫామ్ లో ఫ్లో అవుతుంటే బాగుంటుంది, కానీ అక్కడక్కడ అది క్లాట్ అనేది వచ్చేస్తుంది. దాన్ని ఐసో అగ్లిటేషన్ అంటే క్లంపింగ్ ఆఫ్ బ్లడ్ వస్తే ఆ యొక్క సర్క్యులేషన్ బీన్ హ్యాంపర్డ్, అంటే సర్క్యులేషన్ ఆగిపోతుంది, సర్క్యులేషన్ స్టాప్ అవుతుంది. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి కాన్సెప్ట్. ఇది రైట్. సో కాన్సెప్ట్ నెంబర్ 1, యాంటీజెన్ ఏ ఉంటే ఏ గ్రూప్ అని, యాంటీజెన్ బి ఉంటే బి గ్రూప్ అని. ఒకవేళ యాంటీజెన్స్ ఏ అండ్ బి రెండు ఉన్నట్టయితే ఏబి బ్లడ్ గ్రూప్ అని. ఒకవేళ యాంటీజెన్స్ అనేది లేకపోతే అది ఓ గ్రూప్ గా అభివర్ణిస్తారు. ఇది ఒక కాన్సెప్ట్. అయితే నెంబర్ 1 మనకి ఒక టేబులర్ కాలం ఇచ్చారు. ఆ టేబులర్ కాలం ముందు ఒక సైంటిస్ట్ ఉన్నాడు, బెర్న్స్టైన్. ఇతను ఏం చెప్తున్నాడంటే ఆటోసోమల్ అల్లెలిస్ గురించి చెప్తున్నాడు. అంటే ఆటోసోమల్ అంటే ఏంటి? వెజిటేటివ్ క్రోమోజోమ్స్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అతి ముఖ్యంగా మన శరీరంలో సెల్స్ ఉన్నాయి కదా, సెల్స్ లో న్యూక్లియస్ ఉంది కదా, క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా. క్రోమోజోమ్స్ లో మనకి పెయిర్స్ ఉన్నాయి. అంటే ఏంటి? 23 పేర్లు ఉన్నాయి. 23 పేర్లో బ్లడ్ గ్రూప్ ను డిఫైన్ చేసే క్రోమోజోమ్ ఏదంటే 9. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రోమోజోమ్ ఫస్ట్ పేర్ ఇది, అవునా? సెకండ్ పేర్, థర్డ్ పేర్, ఫోర్త్ పేర్, ఫిఫ్త్ పేర్, సిక్స్త్ పేర్, సెవెంత్ పేర్, ఎయిత్ పేర్ అండ్ 9th పేర్. అంటే మన శరీరంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటే అందులో 9వ జత క్రోమోజోమ్ నీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏది అని శాసిస్తుంది. ఆ యొక్క బ్లడ్ గ్రూప్ శాసించే క్రోమోజోము 9. అది ఎలా ఉందో దాన్ని బట్టి బ్లడ్ గ్రూప్స్ వస్తుంది. దాన్ని వాడు ఆటోసోమల్ అల్లెలిస్ అంటాడు. అంటే బ్లడ్ గ్రూప్ డిఫైన్ చేసే క్రోమోజోమ్స్ ఎక్కడ ఉందంటే ఆటోసోమ్ లో ఉంది. అది కూడా 9th ప్లేస్ లో ఉంది. ఇక్కడ యాంటీబాడీస్ ని ఐసో అగ్లిటెన్స్ అంటారు, అదే యాంటీజెన్స్ ని అగ్లిడోజెన్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది జెన్స్, GENS, NINS, అదే తేడా. ఓకేనా? ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. యాంటీబాడీ ఏ ఉంటే యాంటీజెన్ ఏతో రియాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆటోసోమల్ అల్లెలిస్ అంటే మనం ఏదైనా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, IgM అంటే ఇది ఒక ఇమ్యునోగ్లోబులిన్. ఇక్కడ ఏంటంటే IA ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ ఏమొస్తుంది? ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఒకవేళ IA ఇక్కడ I లేదు అంటే ఏ లేదు, అంటే ఇది వచ్చి హోమోజైగస్ కండిషన్, ఇది వచ్చి హెటెరోజైగస్ కండిషన్. అప్పుడు ఏమొస్తుంది? బ్లడ్ గ్రూప్ ఏ వస్తుంది. నెక్స్ట్ IB ఉంటే బ్లడ్ గ్రూప్ B, IB I0 IO అప్పుడు కూడా B వస్తుంది. ఒకవేళ IB వస్తే బ్లడ్ గ్రూప్ AB వస్తుంది. I0 అంటే I0 ఉంటే O గ్రూప్. అవునా? అంటే దీని బట్టి అర్థం ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ ఆటోసోమల్ అల్లెలిస్ విల్ డిఫైన్ ది యాంటీజెన్. ఏది ఏ యాంటీజెన్ ఉండాలి, ఏ యాంటీజెన్ ఉండకూడదు అనేది డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ అనే యాంటీజెన్, బి అనే యాంటీజెన్ ఆర్ కోడామినెంట్. దే నెవర్ డామినేట్ ఆన్ అదర్స్. బోత్ ఎగ్జిస్ట్స్. అంటే ఏ బి బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు ఏ యాంటీజెన్ ఎంత పవర్ గా ఉంటుందో బి అనే యాంటీజెన్ అంతే పవర్ ఉంటుంది. ఏ అనే యాంటీజెన్ ఎన్ని ఏ గ్రూప్ ఉన్నటువంటి యాంటీజెన్స్ ని ఉత్పత్తి చేస్తుందో బి అనే ఆ యొక్క జీన్స్ కూడా బి అనే యాంటీజెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో ఇక్కడ చూడండి, క్లియర్ గా ఇచ్చాడు.
ఇక్కడ యాంటీజెన్ అంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఆటోసోమల్ అలీలిస్, ఇది వచ్చి యాంటీజెన్. యాంటీజెన్ ఏ ఉంటే ఇక్కడ యాంటీజెన్ ఏ యాంటీబాడీ ఏముంటుంది? బి ఉంటుంది. ఇక్కడ ఇది ఉంటే ఏముంటుంది కదా? ఇక్కడ బిఏ, ఇది ఏ ఏ ఇక్కడ అంటే ఏ అనే యాంటీజెన్ ఉంటే బి అనే యాంటీబాడీ ఉంటుంది, బి అనే యాంటీజెన్ ఉంటే ఏ అనే యాంటీబాడీ ఉంటుంది. ఒకవేళ ఏబి యాంటీజెన్స్ రెండు ఉన్నాయంటే అక్కడ యాంటీబాడీస్ ఏది కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ ఐస్ లో అగ్లుటేషన్ వస్తుంది, క్లంపింగ్ ఆఫ్ బ్లడ్ వస్తుంది. కాబట్టి ఒకవేళ యాంటీజెన్స్ రెండు కూడా లేదు అంటే అక్కడ ఏమొస్తుంది? ఏబి యాంటీబాడీస్ ఉంటాయి. ఏం మర్చిపోయారా? నెక్స్ట్ కండిషన్, బ్లడ్ టైప్స్ దట్ కెన్ బి టాలరేటెడ్ దట్ కెన్ బి గివెన్ అని ఉంది, అవునా టెక్స్ట్ బుక్ లో. సో దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. ఎవరు బ్లడ్ గ్రూప్ ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి తీసుకోవచ్చు అనేది ఒక చిన్న డయాగ్రామ్ తో మనకి అర్థమైపోతుంది. దట్ ఈస్ ఓ ఏ బి ఏ బి. ఇక్కడ చూడండి, పైన ఉన్నటువంటి యారో మార్కు ఇవ్వవచ్చు, కింద ఉన్నటువంటి యారో మార్కు తీసుకోవచ్చు. సో ఓ అనే వాళ్ళు ఓకి ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. ఏ అనే వాళ్ళు ఏకి ఇవ్వచ్చు, ఏకి తీసుకోవచ్చు. బి అనే వాళ్ళు బికి ఇవ్వచ్చు, బి నుంచి తీసుకోవచ్చు. ఏబి వాళ్ళు ఏబి వాళ్ళకి ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దట్, ఓ వాళ్ళు ఏకి ఇవ్వచ్చు, ఓ వాళ్ళు ఏబికి ఇవ్వచ్చు, ఓ వాళ్ళు బికి ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఏ వాళ్ళు ఏబికి ఇవ్వచ్చు, బి వాళ్ళు ఏబికి ఇవ్వచ్చు. అంటే దీన్ని బట్టి ఎవరికి ఇవ్వచ్చు, ఎవరి దగ్గర తీసుకోవచ్చు. సో ఇదొక ఇష్యూ అయితే ఎవరు ఏ నుంచి బి వాడు ఎందుకు తీసుకోకూడదు? ఏ నుంచి ఏ బ్లడ్ గ్రూప్ వాడు బికి ఎందుకు ఇవ్వకూడదు? లేదా బి అనేవాడు ఏకి ఎందుకు ఇవ్వకూడదు? జస్ట్ ఇక్కడ ఒకే ఒక కాన్సెప్ట్ నాన్న, ఏ వాడు బికి ఎందుకు ఇవ్వకూడదు లేదా బి వాడు ఏకి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఒక్క లైన్ మీరు బయట చేస్తే, ఆల్వేస్ రెసిపియంట్ యాంటీబాడీస్ రియాక్ట్స్ విత్ డోనర్ యాంటీజెన్. ఇది నా సూత్రము. ఇది ఒకటి తెలుసుకోవాలి. ఏంటది? ఆల్వేస్ రెసిపియంట్ యాంటీబాడీస్ రియాక్ట్స్ విత్ డోనర్స్ యాంటీజెన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా పేరు, ఇప్పుడు ఏం చేద్దాం మేడం? మీ పేరు చెప్తారా? ఇద్దరు పేర్లు అవసరం లేదు. ప్రదీప్ బ్లడ్ గ్రూప్ ఏ. ఇతను ఇంకొకటి ఇచ్చాడు, ఏమన్నా వినాయక్ బ్లడ్ గ్రూప్ బి. ఇక్కడ చూడండి, ఏ అనేది ఎవరు? ఈస్ డోనర్. ఇతను ఎవరు? రక్తం తీసుకునేవాడు, రెసిపియంట్, అవునా? ఇప్పుడు బిలో ఏముంటుంది? రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి కదా. బి అన్నది యాంటీజెన్ బి ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది. అంటే ఇక్కడ బిలో ఏముంటుంది? యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ
యాంటీబాడీ ఏ ఈ యొక్క ఎవరైతే రక్తం ఇచ్చారో వారి రక్తంలో ఉండే యాంటీజెన్ ఏతో రియాక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాది బి బ్లడ్ గ్రూప్, ఏ వాడు నాకు ఇచ్చాడు అనుకో, నా రక్తంలో ఉండే యాంటీబాడీ ఏ వారి రక్తంలో ఉండే యాంటీజెన్ ఏతో రియాక్షన్ జరుగుతుంది. మరొకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు నాది బి బ్లడ్ గ్రూపు, నా బి బ్లడ్ గ్రూప్ లో యాంటీజెన్ బి ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది. ఎవరైతే ఏ గ్రూప్ నాకు ఇచ్చాడో వాడి బ్లడ్ గ్రూప్ లో ఏముంటుంది, ఏ అనే యాంటీజెన్, బి అనే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, నా బ్లడ్ గ్రూప్ లో ఉండే యాంటీబాడీ ఏ వాడి బ్లడ్ గ్రూప్ లో ఉండే యాంటీజెన్ ఏ రియాక్షన్ జరుగుతుంది. ఈ రియాక్షన్ ఎలా జరుగుతుందంటే సింపుల్ గా ఒక వర్డ్ చెప్పాలనుకుంటే నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా ఏ అనే యాంటీజెన్ ఉంటే ఏ అనే యాంటీబాడీ కలిస్తే రియాక్షన్ వస్తుంది. ఏ అనే యాంటీజెన్ ఏ అనే యాంటీబాడీ ఉంటే రియాక్షన్. ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు ఇక్కడ కూడా ఏ అనే యాంటీజెన్ ఏ అనే యాంటీబాడీ ఉంటే రియాక్షన్. ఒకవేళ ఇన్ కేస్ రెండో కేసు చూద్దాం. ఒకవేళ నా బ్లడ్ గ్రూపు ఏ, నాకు ఇచ్చిన బ్లడ్ గ్రూపు బి, అప్పుడు కండిషన్ ఎలా ఉంటుంది, నా బ్లడ్ గ్రూప్ లో బి అనే యాంటీబాడీ ఉంటుంది, ఇచ్చిన వాడికేమో బి అనే యాంటీజెన్ ఉంటుంది, వాటి మధ్య రియాక్షన్ జరుగుతుంది. ఇది ఒక పక్కన పెడదాం, ఇంకో ఇష్యూ తీసుకుందాం. ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఏబి, నాకు ఏ అనే వాడు ఇచ్చాడు అనుకో, నాకేమైనా సమస్య వస్తుందా? ఎందుకు నాకు రాదు? ఏబి అనే బ్లడ్ గ్రూప్ వాడికి యాంటీబాడీస్ ఉండవు కాబట్టి, సో యాంటీబాడీస్ లేదు కాబట్టి దేనితోనూ రియాక్షన్ జరగదు. ఇక్కడ చూడండి, సో ఏబిలో నో యాంటీబాడీస్ లేదు కాబట్టి వాడికి ఏ వాడిని ఇవ్వచ్చు, బి వాడిని ఇవ్వచ్చు, లేదా ఓ వాడు కూడా ఇవ్వచ్చు. కారణం ఏంటంటే వీడిలో యాంటీబాడీస్ లేవు కాబట్టి రియాక్షన్ అనేది జరగదు. అది అక్కడ జరుగుతున్నటువంటి ఫ్యాక్ట్స్. ఇస్ ఇట్ రైట్? సరే, ఇప్పుడు ఇంకొక టాపిక్ ఉంది, చిన్న టాపిక్. ఏంటంటే అసలు బ్లడ్ గ్రూప్ ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారు ఈజీగా? ఇది మన ల్యాబ్ లో కూడా మనం చేద్దాం. ఏంటంటే సో అర్థమైంది, ఏబిలో యాంటీబాడీస్ ఉండవు కాబట్టి సో ఏ బ్లడ్ అయినా ఇస్తాము. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, కొత్తగా పదాలు, యూనివర్సల్ డోనర్, యూనివర్సల్ రెసిపియంట్. ఓ గ్రూప్ కి యూనివర్సల్ డోనర్ అని ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే, ఓ గ్రూప్ లో యాంటీజెన్స్ లేవు కాబట్టి, దానికి యూనివర్సల్ డోనర్ అని వచ్చింది. ఏబి బ్లడ్ గ్రూప్ లో యాంటీబాడీస్ లేదు కాబట్టి దాన్ని ఏమన్నారు, యూనివర్సల్ రెసిపియంట్. ఇది అర్థమైంది. సరే చూద్దాం. ఇక్కడ చూడండి, సీరం ఏ, సీరం బి అండ్ సీరం డి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ కేస్ ఒకవేళ రియాక్షన్ వస్తే పాజిటివ్ పెడతాము, రియాక్షన్ రాలేదు అంటే నెగటివ్ పెడతాము, రియాక్షన్ వచ్చిందంటే పాజిటివ్ పెడతాము. ఇప్పుడు ఏమి బ్లడ్ గ్రూప్ ఉంటుంది? ఇక్కడ ఏం చేశారంటే యాంటీజెన్స్ అనేవి ఆర్బిసి సర్ఫేస్ పైన ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ కి అతుక్కొని ఉంటుంది, యాంటీబాడీస్ అనేవి ప్లాస్మాలో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యాంటీబాడీస్ ని సపరేట్ చేశారు. ఏ అనే యాంటీబాడీ అంటే సీరం ఏ, బి అనే యాంటీబాడీ సీరం బి, నెక్స్ట్ డి అనే యాంటీబాడీ. ఇప్పుడు మనం బ్లడ్
బ్లడ్ ఇస్తే నా యొక్క బ్లడ్ ఇచ్చినప్పుడు బ్లడ్ మనం టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ రియాక్షన్ వచ్చిందంటే పాజిటివ్ పడదాము, ఇక్కడ రియాక్షన్ వస్తే పాజిటివ్ పడదాం, రాలేదు అంటే మైనస్ పడదాం. ఇక్కడ రియాక్షన్ వచ్చింది ప్లస్, సో ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది? ఏ పాజిటివ్. అవునా? ఒకవేళ ఇక్కడ రియాక్షన్ రాలేదు, ఇక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు అంటే అర్థం ఏంటి? ఓ నెగటివ్. ఓ నెగటివ్. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ రియాక్షన్ వచ్చింది, ఇక్కడ రియాక్షన్ వచ్చింది, ఇక్కడ రియాక్షన్ వచ్చింది, దానికి అర్థం ఏంటి? ఏబి పాజిటివ్. ఒకవేళ ఇక్కడ రియాక్షన్ రాలేదు, ఇక్కడ వచ్చింది, ఇక్కడ రాలేదు అంటే అర్థం బి నెగటివ్. అయితే బ్లడ్ గ్రూప్ ఎలా డిఫైన్ చేస్తారు అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తారంటే 3 బాటిల్స్ ఉంటాయి. యాంటీ సీరం ఏ బాటిల్ అంటే యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీ సీరం బి అనే యాంటీబాడీ ఉంటుంది, యాంటీబాడీ డి అనేది ఉంటుంది. సో ఈ మూడిట్లో దేనికైతే రియాక్షన్ వస్తుందో మనం దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? పాజిటివ్ గా గుర్తించుకుంటూ పోతారు. దీంట్లో రియాక్షన్ వచ్చింది, దీంట్లో రాలేదు, దీంట్లో వచ్చిందని రాసుకుంటారు. దాన్ని బట్టి ఆ బ్లడ్ గ్రూప్ ఏంటో అని డిఫైన్ చేస్తారు. అర్థమైంది లేదా? నెక్స్ట్ కాన్సెప్ట్ రీస్ ఫ్యాక్టర్. మనిషి బ్లడ్ గ్రూప్ ని పాజిటివ్ నెగటివ్ అని అంటారు కదా. మనిషి బ్లడ్ గ్రూప్ ని పాజిటివ్ నెగటివ్ అని అంటారు. పాజిటివ్ అంటే అర్థం ఏంటి? రక్తము పాజిటివ్ ఉంటుంది, ఏదో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగటివ్ అంటే నెగటివ్ ఛార్జ్ ఉంటుందని అర్థమా? దీనికి కార్ల్ ల్యాండ్స్టైనర్, అలెగ్జాండర్ ఎస్ వైనర్, కార్ల్ ల్యాండ్స్టైనర్, అలెగ్జాండర్ ఎస్ వైనర్ అనే ఇద్దరు సైంటిస్టులు వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్తగా ఒక యాంటిజెన్, దాని యాంటిజెన్ ఏమంటారంటే RH యాంటిజెన్. RH యాంటిజెన్ అంటే ఏంటంటే వీళ్ళు మొదటగా రీస్ కొక్కి ఒక కోతిలో ఈ యొక్క యాంటిజెన్ మొట్టమొదటిసారిగా కనుక్కున్నారు. సో కాబట్టి దాన్ని RS ఫ్యాక్టర్ అని అన్నారు. సో RS ఫ్యాక్టర్ ఏం చెప్తుంది అంటే ఈ యొక్క యాంటిజెన్ డి ఉంటే ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అని, ఆ వ్యక్తిలో డి అనే యాంటిజెన్ లేకపోతే నెగిటివ్ అని. అంటే ఇప్పుడు బ్లడ్ గ్రూప్ లో ఏ ప్లస్ అంటే అర్థమైతే ప్లస్ యాంటిజెన్ డి ఉన్నట్టు, అండ్ ఒకవేళ ఏ మైనస్ అని ఉందనుకో బ్లడ్ గ్రూప్ లో యాంటిజెన్ డి లేనట్టు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఫ్యాక్ట్, దాన్నే RS ఫ్యాక్టర్. మరి మన యొక్క కార్ల్ ల్యాండ్స్టైనర్, అలెగ్జాండర్ వైనర్ అనే ఇద్దరు సైంటిస్టులు ఒక రేస్ కోతిలో ఈ కొత్త రకమైనటువంటి RH యాంటిజెన్ ని గుర్తించారు. ఇది రైట్. మన శరీరంలో కూడా యాంటిజెన్ డి ఉంటే పాజిటివ్, లేదంటే నెగిటివ్. సో మనం అదే కదా బ్లడ్ గ్రూప్ లో ఆ యొక్క డి అనే యాంటీబాడీస్ గుర్తుపెట్టింది. ఇది రైట్. ఇక్కడ దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలసిస్ అనే ఒక క్వశ్చన్. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలసిస్ అనే ఒక క్వశ్చన్ అన్నమాట. ఇది వచ్చి ఒక అల్లో ఇమ్యూన్ డిజార్డర్, ఒక డిజార్డర్, ఇది ఒక రోగం. అవునా? ఎవరికి వస్తుంది ఈ రోగం అంటే వెన్నెవర్ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ పర్సన్, దట్ ఈస్ మేల్, వెన్ మ్యారీస్ ఏ ఫీమేల్ హూ ఇస్ హ్యావింగ్ అ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, వాళ్ళకి వస్తుంది. ఇంకో కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి నాన్న, పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగటివ్ వాళ్ళు పాజిటివ్కి ఇవ్వచ్చు, బట్ పాజిటివ్ వాళ్ళు నెగటివ్కి ఇవ్వకూడదు. కారణం ఏంటంటే నెగటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి యాంటీబాడీస్ డి ఉంటుంది, నెగటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి
యాంటీబాడీస్ డి ఉంటుంది. పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి యాంటీజెన్ డి ఉంటుంది. యాంటీజెన్ డి ఉంటుంది. సో సింపుల్ ఫార్మ్ ఏంటి? ప్లస్ 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 ఇవ్వచ్చు, మైనస్ ప్లస్ కి ఇవ్వచ్చు, కానీ ప్లస్ మైనస్ కి ఇవ్వకూడదు. సింపుల్ లాజిక్, అవునా? కారణం ఏంటంటే ఈ ప్లస్ వాళ్ళకి యాంటీజెన్ డి ఉంటుంది, అదే నెగిటివ్ వాళ్ళకి ఏముంటుంది? యాంటీబాడీ డి ఉంటుంది. సో ఈ యొక్క యాంటీజెన్ డి ఈ యొక్క యాంటీబాడీతో రియాక్షన్ జరిగి అక్కడ బ్లడ్ కంప్లింగ్ జరుగుతుంది. క్లంపింగ్. సరే, ఇప్పుడు ఈ ఎరిథ్రోబ్లాస్టోఫిటాలసిస్, ఈ యొక్క ఎరిథ్రోబ్లాస్టోసిస్ అనేది ఎవరికి వస్తుందంటే, వెన్ ఎవర్ ఏ పర్సన్ దట్ ఈస్ మేల్ హ్యావింగ్ బ్లడ్ గ్రూప్ ఆఫ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి ఫీమేల్ చేసుకుంటే వాళ్ళకి ఫస్ట్ టైం పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని పుడితే, ఫస్ట్ టైం చైల్డ్ కి ఫాదర్ యొక్క బ్లడ్ గ్రూప్ చైల్డ్ కి వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క చైల్డ్ లో ఉండే యాంటీజెన్ డి అనేది మదర్ శరీరంలోకి ప్రవేశిస్తుంది త్రూ ప్లాసెంటా. ఇది ఎందుకు ప్రవేశిస్తుంది అంటే ఈ యొక్క యాంటీబాడీ డి ఇది చాలా యాంటీబాడీస్ డి అనేది చాలా చిన్నది, ఈజీగా ఏమవుతుంది మదర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేస్ చూడండి, పాజిటివ్ పర్సన్ నుంచి అంటే ఫాదర్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, మదర్ నెగటివ్ బ్లడ్ గ్రూప్, వీళ్ళకి మొట్టమొదటిసారిగా ఒక పాజిటివ్ బ్లడ్ గ్రూప్ పుట్టారంటే ఏమవుతుందంటే ఈ యొక్క శిశువు పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు ఆ యొక్క యాంటీజెన్ డి అనేది మదర్ బాడీలోకి సర్క్యులేట్ అవుతే మదర్ ఏం చేస్తుందంటే దానికి అగెనిస్ట్ గా యాంటీబాడీ డీస్ ని ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే ఫస్ట్ టైం పెద్ద సమస్య రాదు. కారణం ఏంటంటే ఆ యాంటీబాడీ డి అనేది తక్కువగా ఉంటుంది, తక్కువ ఉత్పత్తి అవుతుంటుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం పొరపాటున సెకండ్ టైం కూడా ఆ యొక్క శిశువు పాజిటివ్ బ్లడ్ గ్రూప్ తో కానీ ఏర్పడితే మదర్ లో ఉండే యాంటీబాడీస్ ఆ యొక్క ప్లాసెంటాని క్రాస్ చేసుకొని శిశువు యొక్క బ్లడ్ గ్రూప్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఏమైపోతుందంటే ఆ యొక్క యాంటీబాడీ డి యాంటీజెన్ డి మధ్య రియాక్షన్ జరిగి బ్లడ్ సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి కొత్తగా ఆర్బీ సెల్స్ ఉత్పత్తి అనేది సరిపోక ఆ యొక్క శిశువు తల్లి గర్భంలోనే చనిపోతుంది. సో మీలో ఎవరైనా నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి మీకు రాబోయే వ్యక్తి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఫస్ట్ జాగ్రత్త పడండి అని అంటారు. అయితే సైన్స్ లో దీనికి ఒక పరిష్కారం ఉంది. ఏంటంటే ఒక పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి బిడ్డ ఆ యొక్క పాజిటివ్ తో ఏర్పడి ఉంటే అప్పుడే ఒక ఇంజెక్షన్ ఇస్తారంట, యాంటీ డీసెన్సిటైజ్. అంటే శిశువు యొక్క యాంటీజెన్ డి తల్లి శరీరంలో వస్తే కూడా తల్లి శరీరం దాన్ని గుర్తించకుండా లేదా దానికి అగ్నిస్ట్ గా యాంటీబాడీస్ డీని ఉత్పత్తి చేయకుండా నివారించడం ద్వారా శిశువు బ్లడ్ గ్రూప్ బితో ఉన్నా కానీ శిశువు బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటే కూడా ఏ సమస్య రాదు, మీరు ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే మీకు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తితో మ్యారేజ్ అయినా కానీ ఈ ఇంజెక్షన్ ఎలాగైతే కరోనాకు వ్యాక్సిన్ ఉందో ఇలాగే ఈ యొక్క పాజిటివ్ నెగిటివ్ కూడా ఒక ఇంజెక్షన్ ఉంది. డీసెన్సిటైజ్ యాంటీజెన్ డి అనే ఒక ఇంజెక్షన్ ఉంది. ఆ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుందంటే తల్లి శరీరంలో యాంటీబాడీస్ డి అనేవి ప్రొడ్యూస్ కాదు. సో సమస్య ఎక్కడ వస్తుందంటే పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకుని మొదటిసారి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వచ్చిందనుకో సమస్య లేదు.
ఇంకొకసారి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ తో శిశువు ఏర్పడింది, సమస్య లేదు. కానీ పొరపాటున పాజిటివ్ ఏర్పడిందంటే నెక్స్ట్ టైం నెగిటివ్ వస్తే సమస్య రాదు. నెక్స్ట్ టైం మళ్ళీ పాజిటివ్ వస్తే అప్పుడు తల్లి శరీరంలో నుండి యాంటీబాడీస్ డి అనేవి శిశువు శరీరంలోకి వెళ్ళి ఆ యొక్క శిశువుని డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, తల్లి బ్లడ్ గ్రూప్ శిశువుకి వస్తుందా రాదా? తల్లి బ్లడ్ గ్రూప్ శిశువుకి వస్తుందా రాదా? మరి తల్లి యొక్క రక్తమే కదా శిశువుకు పోయేది, ఆహారం తల్లి యొక్క రక్తంలో నుంచి కదా శిశువుకి చేరవలసినటువంటి ఆక్సిజన్ కానీ ఫుడ్ మెటీరియల్స్ చేరుతుంది. మరి తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ శిశువుకి ఎందుకు చేరదు? మరి ఈ కన్ఫ్యూజన్ అక్కడ రాలేదా? కిడ్నీ నీ యొక్క ఎర్రటి రక్తంలో నుంచి ఒక తెల్లటి యూరిన్ మాత్రమే బయటకు పోతుంది. అంటే అర్థం ఏంటి? ఒక ఫిల్టర్ ఉంటుంది, అవునా? కిడ్నీలో ఒక ఫిల్టర్ లాగా రక్తంలో ఉండే నీరు వేస్ట్ మాత్రమే బయటకు పోతుంది. అలాగే తల్లి శరీరంలో కూడా రక్తంలో ఉండే ఆర్బీసీ అవి శిశువుకి పోదు. కేవలం యాంటీబాడీస్ కానీ గ్లూకోజ్ కానీ వాటర్ కానీ మాత్రమే తల్లి యొక్క రక్తం నుంచి శిశువు యొక్క శరీరంలోకి పోతుంది. అందువల్ల మాత్రమే తల్లి గ్రూప్ వేరేది ఉన్నా శిశువు గ్రూప్ వేరేది వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంకొకసారి చెప్తున్నాను, బ్లడ్ గ్రూప్ దేని మీద ఆధారపడి ఉంటుంది? క్రోమోజోమ్స్, క్రోమోజోమ్ లో ఉండే జీన్స్ వల్ల ఆధారపడింది. ఇందుకు కూడా చెప్పాను, క్రోమోజోమ్ నెంబర్ 9 వల్లే మనకి బ్లడ్ గ్రూప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక చిన్న కేసు చూద్దాం. ఫాదర్ బ్లడ్ గ్రూప్ ఏ అనుకున్నాం. ఫాదర్ బ్లడ్ గ్రూప్ ఏ అనుకుంటే మదర్ బ్లడ్ గ్రూప్ వచ్చి బి అనుకుంటే, ఫాదర్ ఏ మదర్ బి అనుకుంటే ఇక్కడ చూడండి ఏ కండిషన్ ఒకవేళ 2 విధాలుగా అనుకోవచ్చు కదా. ఒకటి IA I0, మదర్ది IB I0 అంటే హెటరోజైగస్ కండిషన్. ఇప్పుడు ఇలాంటప్పుడు చూడండి ఈ 2 కలిస్తే ఏమవుతుంది? బ్లడ్ గ్రూప్ IA IB అంటే AB బ్లడ్ గ్రూప్ వచ్చిందా? ఒకవేళ ఇవి 2 కలిస్తే IO IB అంటే B గ్రూప్ వచ్చింది. ఒకవేళ ఇవి 2 కలిస్తే IO అంటే O గ్రూప్ వచ్చింది, అవునా? నెక్స్ట్ AB B A ఇంకోటి ఏ రావాలి కదా, ఇది ఏ కదా, ఇది ఏ లేదు. ఇవి 2 కలిస్తే అంటే చూడండి ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూడండి. తల్లి గ్రూప్ ఏమో బి, నాన్న గ్రూప్ ఏమో ఏ. వీళ్ళిద్దరి నుంచి పుట్టబోయే శిశువు ఏ కావచ్చు, ఏబి కావచ్చు, బి కావచ్చు, ఓ కావచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ ద క్రోమోజోమ్ విచ్ ఈస్ కంబైనింగ్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఆ యొక్క క్రోమోజోమ్ కలిసేదాన్ని బట్టి ఆ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది డిఫైండ్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ బ్లడ్ గ్రూప్ ఏ, మదర్ బ్లడ్ గ్రూప్ బి, అవునా? పుట్టుపోయే శిశువు ఒకవేళ బి వస్తే ఏమో అర్థం? మదర్ బ్లడ్ గ్రూప్ ఓ, ఫాదర్ది ఏ, శిశువుది పొరపాటు బి వచ్చిందంటే అర్థం ఏంటి? ఆ ఫాదర్ ఈయన కాదు అని అర్థం, అవునా కదా? ఎందుకంటే ఏ ఓ ఉంది, బి అనేది లేనే లేదు కాబట్టి ఫాదర్ వాడు కాదు అని అర్థం. అంటే ఇన్ సమ్ కేస్ we can differentiate, we can give judgment basing upon blood group also. ఒక స్త్రీ చెప్తోంది తను ఓ గ్రూప్ అంట, బి అనేవాడు నన్ను పాడు చేశాడు అని చెప్పి తన శిశువుని తీసుకొచ్చిందంట. శిశువుకి ఏమో ఏ గ్రూపు, ఈమె చెప్పేదేమో బి అనేవాడిని. అంటే బి వాడు తప్పు చేశాట,
లేనే లేదు. కారణం ఏంటంటే ఈమె బ్లడ్ గ్రూప్ ఓ, ఈమె పుట్టిన శిశువు వచ్చి ఏ, ఈమె చెప్పేది ఎవరిని బి అనే గ్రూప్ వాడిని. సో బి అనే గ్రూప్ వచ్చిందంటే ఏ వచ్చింది, అర్థం ఏంటి, వాడికి దీనికి సంబంధము లేదు. అవునా? సో ఇలా మనకి వస్తుంది. అర్థమైందా? అర్థమైందా? సో సో ఏ ఎలా వచ్చి ఉంటుంది, ఒకవేళ ఈమె ఓ ఉండి ఎవరైనా ఏ అనే వ్యక్తితో మ్యారేజ్ అయి ఉంటే వచ్చి ఉంటుంది. అవునా? ఇస్ ఇట్ బి కాదు. సో ఇలా బ్లడ్ గ్రూప్స్ ని బేస్ చేసి కూడా డివైడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇస్ ఇట్ థ్యాంక్ యూ.